'గాయపడ్డ సింహం' మూవీ రివ్యూ చూస్తే ఇతని పేరు కశ్యప్ శ్రీనివాస్. స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇతనే టైటిల్ కార్డ్ పెట్టుకున్నారు. డెబ్యూటెంట్ డైరెక్టర్. సో, ప్రీవియస్ మూవీస్ గురించి మాట్లాడడానికి ఏం లేదు. సో, ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటి అంటే స్పూఫ్స్. మూవీకి బిగ్గెస్ట్ నెగెటివ్ ఏంటి అంటే మళ్ళీ స్పూఫ్సే. కొన్ని స్పూఫ్ సీన్స్ ఒకటి రెండే అవి బ్రహ్మాండంగా పేలాయి, అద్దరు కొట్టేసాయి. కానీ ఓవర్ ద బోర్డ్ అయిపోయింది. అవసరమైన దానికంటే ఎక్కువ స్పూఫ్స్ తీసుకెళ్ళడం వల్ల అదే బిగ్గెస్ట్ నెగిటివ్ కూడా అయిపోయింది ఈ సినిమాకి. సెకండ్ హాఫ్ కాస్తంత కామెడీ అనిపించింది కొన్ని కొన్ని చోట్ల, అదొక పాజిటివ్. అట్లాగే తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ కొన్ని చోట్ల బాగా నవ్వించింది. అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకున్నాడు ఈ కశ్యప్ శ్రీనివాస్ అనే అతను. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. సూపర్ డూపర్ ఏం లేదు కానీ అంటే ఎన్ఆర్ఐ ఎవరైతే ట్రంప్ యొక్క రూల్స్ వల్ల ఇండియాకు వచ్చేసే ఫ్రస్ట్రేషన్లో ఉంటాడో అతను తీసుకున్న నిర్ణయాలు, తన జీవితంలో అతను తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులు, ఇది బేసిక్ స్టోరీ. మంచి లైన్ తీసుకున్నాడు. దాన్ని ట్రీట్ చేసే విధానం కూడా బాగుంది. అయితే రాసుకోవడంలోనే రాంగ్ జరిగిందని నా ఫీలింగ్. ఏంటంటే నాకు తెలిసి, అంటే జస్ట్ నా వేగ్ ఒపీనియన్ ఏంటంటే ఇమాజినేషన్లో రాసుకోవడం అంతా కూడా ఈ రిటర్న్ అయిపోయిన తర్వాత ఇండియాకి అతను ఫ్రస్ట్రేషన్లో బతుకుతూ ఉంటాడు. అక్కడక్కడ స్పూఫ్స్ పడితే అక్కడి నుంచి కథ తన పర్సనల్ లెవెల్లో ఎట్లా వెళ్తుంది అనేటువంటి మంచి పొటెన్షియల్ ఉన్న కథ అంతా రాసుకున్నట్టున్నారు. మరి ఈయన రాసుకున్నాడా, వేరే స్క్రీన్ ప్లే ఉన్నారు సూర్య అని, ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యడం, మరి మొత్తానికి రాసుకుని ఉంటారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు. మరి తరుణ్ భాస్కర్ ఏమన్నా ఇంక్లూడ్ చేయమన్నాడా, ప్రొడ్యూసర్లు ఇంక్లూడ్ చేయమన్నారా, ఏం జరిగింది తెలియదు. కానీ మొత్తం ఒరిజినల్ కథ అంతా తీసేసి స్పూఫ్లు పట్టుకొచ్చారు సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో కొంత స్పూఫ్లో పేలినాయి కాబట్టి సెకండ్ హాఫ్లో కొంచెం పర్లేదు అనిపించాయి. కాబట్టి ఇక సినిమా మొత్తం ఈ స్పూఫ్ల గోల, స్పూఫ్ల మైన్ చేసేసాడు. కేజీఎఫ్ కానీ, బొమ్మరిల్లు కానీ, సలార్ కానీ, ఇక ఈ సినిమా ఆ సినిమాలో కనిపించిన సినిమా కల్లా స్పూఫ్ వేసుకుంటే పెళ్లి చూపుల సినిమా కూడా స్పూఫ్ వేసాడు. అట్లా ఉంది పరిస్థితి. శ్రీ విష్ణు క్యామియో కూడా సినిమాకి ఒక పాజిటివ్గా అని చెప్తాను నేను. ఇవి పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ చూస్తే ఇందా నేను చెప్పినట్టు అసలైనటువంటి ఒక మంచి ప్లాట్ని తీసుకుని దాన్ని ఒక అర్థం లేని అనీవెన్ నేరేషన్తో, స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజన్తో తీసుకెళ్ళిపోయాడు. తద్వారా డైరెక్షన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని చోట్ల నవ్వులు పూయించింది, కొన్ని చోట్ల బాగుంది అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్టర్ 15 మినిట్స్ విపరీతమైనటువంటి బోర్ అనిపిస్తుంది. అవసరం లేని అర్థం లేని స్పూఫ్స్ని పట్టుకొచ్చి ఇరికించేశాడు. అంటే స్టోరీ మంచిది రాసుకుని దాని నిండా స్పూఫులు నింపేశాడు. దాని బదులు ఒరిజినల్గా ఆ సిచ్యువేషన్ కాన్ఫ్లిక్ట్ ఏదేంతో దాని చుట్టూ ఒక కొత్త కథ, ఒక కొత్త స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే మేబీ వర్కౌట్ అయ్యి ఉండేదేమో అనిపించింది. సో జెన్యున్గా నవ్వు తెప్పించిన ట్రాక్స్ ఉన్నాయి, వాటిని కూడా మళ్ళీ తప్పేశాడు కొద్దిసేపటి తర్వాత. సో ఇందాక అనుకున్నట్టు అన్ఈవెన్ నేరేషన్ ఉంది. మంచి ఫన్ రైడ్ అవ్వగల పొటెన్షియల్ ఉన్న సబ్జెక్ట్ని తీసుకెళ్ళి అవసరం లేని స్పూఫ్స్ అన్నీ ఇంక్లూడ్ చేసేసి చిరాకు తెప్పించాడు చాలా చోట్ల. ఇది కాకుండా ఒక మంచి ఒరిజినల్ కాన్సెప్ట్తో, మంచి ఒరిజినల్ స్క్రీన్ ప్లేతో రాసుకుని ఉంటే చాలా బాగుండేది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంట్రా అంటే ఇదే, అవసరం లేని స్పూఫ్స్ని అన్నీ పట్టుకొచ్చి మన నెత్తిన బాగా గుమ్మరించేశాడు. కొన్ని చోట్ల బాగున్నాయి తప్ప మిగతా అన్ని చోట్ల అన్నోయింగ్ అనిపించేస్తుంది. సో మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా అంత కనెక్ట్ అయ్యేంత ఇది కూడా లేదు. క్యారెక్టర్స్ యొక్క డెప్త్ లేదు. ఎంతసేపు స్పూఫుల మీద వెళ్ళిపోయాడు ఎందుకు, మరీ అంత ఇదిగా అనిపించింది. ఇప్పుడు అనుదీప్ అట్లా చేసిన పోనీ మేబీ, లేకపోతే కొన్ని అల్లర్నరే సినిమాలు ఉంటాయి మీకు గుర్తుంటే, కొన్ని సినిమాల్లో పాత సినిమాలు రిఫరెన్స్లు చేసి స్పూఫులు చేస్తుంటాడు. అట్లా చేసిన అల్లర్నరే సినిమా అయినా అనుకోవచ్చు. సో సంబంధం లేకుండా తరుణ్ భాస్కర్ ఈజ్ ఆల్సో డైరెక్టర్ కదా, ఆయనకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. అట్లా కాకుండా మరి ఆయన కూడా వేలు పెడితే నీకు జరిగిందా, పెట్టకపోతే జరిగిందా తెలియదు. కానీ అవసరం లేని స్పూఫ్స్ అన్ని పట్టుకొచ్చి తలకే నొప్పి పెట్టేశాడు సినిమా. సో ఓవరాల్గా మనం ఈ మూవీని ఏమాత్రం కూడా రికమెండ్ చేయట్లేదు. ఓటీటీలో కనుక వస్తే అప్పుడు కూడా బాగా మీరు ఫ్రీగా ఉండి చూడండి తప్ప ఏమాత్రం చూడదగ్గ మూవీ అయితే కాదు.